తొలి ఏకాదశి రోజున 1,00,000 తులసి పూజ ఎలా చేయాలి? సంపూర్ణ కథ, మహిమ, పూజా విధానం. ఓం నమో నారాయణాయ. నమస్కారం భక్తులారా. శ్రీమన్నారాయణుని అనంత కృపను పొందాలని కోరుకునే ప్రతి భక్తుడికి ఈ వీడియోను అంకితం చేస్తున్నాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం, తొలి ఏకాదశి రోజున 1,00,000 తులసి పూజ ఎలా చేయాలి? ఈ పూజ వెనుక ఉన్న మహిమ ఏమిటి? ఎందుకు తులసి దళం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది? ఈ పూజ వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అన్న విషయాలను పురాణ సంప్రదాయాల ఆధారంగా తెలుసుకుందాం. వీడియో ప్రారంభించే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక్కసారి మనసారా జపించండి. తులసి మహిమ. తులసి అనేది సాధారణ మొక్క కాదు. ఆమె మహాలక్ష్మి అమ్మవారి అంశంగా పూజింపబడే పవిత్ర స్వరూపం. శ్రీ మహావిష్ణువు పూజలో తులసి దళానికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. పురాణ సంప్రదాయం ప్రకారం ఒకసారి దేవతలందరూ శ్రీ మహావిష్ణువును అడిగారు, ప్రభూ, మీకు అత్యంత ఇష్టమైన పుష్పమేది? అప్పుడు శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా అన్నారు, బంగారు పుష్పాలకన్నా, రత్నాలకన్నా, కోటి కమలాలకన్నా భక్తితో సమర్పించే ఒక్క తులసి దళమే నాకు అత్యంత ప్రియమైనది. అందుకే ప్రతి విష్ణు ఆలయంలో తులసి దళంతోనే అర్చన చేస్తారు. తొలి ఏకాదశి ఎందుకు అంత గొప్పది? ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని భక్తి సంప్రదాయం చెబుతుంది. ఈ పవిత్ర దినాన ఉపవాసం, నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, తులసి పూజ చేస్తే అనేక జన్మల పుణ్యం లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ రోజున చేసే ఒక్క మంచి పని కూడా అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు. 1,00,000 తులసి పూజ కథ. పూర్వం ఒక గ్రామంలో మాధవయ్య అనే పేద భక్తుడు ఉండేవాడు. అతనికి సంపద లేదు, బంగారం లేదు, పెద్ద పూజలు చేసే స్థోమత లేదు. కాని అతనికి శ్రీమన్నారాయణుడిపై అపారమైన భక్తి ఉండేది. ఒకరోజు ఒక మహర్షి అతనితో ఇలా అన్నారు, తొలి ఏకాదశి రోజున 1,00,000 తులసి దళాలతో శ్రీహరిని అర్చిస్తే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ మాటలు విన్న మాధవయ్య ప్రతిరోజూ తులసి మొక్కలను పెంచడం ప్రారంభించాడు. ప్రతి ఆకును ఎంతో భక్తితో సంరక్షించాడు. నెలలు గడిచాయి. సంవత్సరం పూర్తయింది. చివరకు తొలి ఏకాదశి వచ్చింది. ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేశాడు. ఇంటిని శుభ్రం చేశాడు. శ్రీ మహావిష్ణువు చిత్రపటాన్ని అలంకరించాడు. నెయ్యి దీపం వెలిగించాడు. తర్వాత ప్రతి తులసి దళాన్ని చేతిలో తీసుకుని ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఒక్కొక్క దళాన్ని సమర్పించడం ప్రారంభించాడు. 1,000 దళాలు, 10,000 దళాలు, 50,000 దళాలు, 75,000 దళాలు, 90,000 దళాలు, చివరకు 1,00,000వ తులసి దళాన్ని కూడా భక్తితో సమర్పించాడు. అప్పుడు ఆ గది అంతా దివ్య సుగంధంతో నిండిపోయింది. దీపం మరింత ప్రకాశించింది. మాధవయ్య కళ్ల ముందు శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యారని భక్తి కథ చెబుతుంది. నీకు సంపద కంటే భక్తి గొప్పది. నీ తులసి పూజ నాకు ఎంతో ప్రీతికరంగా అనిపించింది. నీ కుటుంబం ఎల్లప్పుడూ నా కటాక్షంలో ఉంటుంది అని ఆశీర్వదించారట. ఆ రోజునుంచి మాధవయ్య జీవితం ఆనందమయమైందని కథ ముగుస్తుంది. 1,00,000 తులసి పూజ ఎలా చేయాలి? తొలి ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తంలో లేవాలి. స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఇంటి పూజా మందిరాన్ని శుభ్రపరచాలి. శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అలంకరించాలి. దీపం వెలిగించాలి. ధూపం, దీపం సమర్పించాలి. తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ప్రతి తులసి దళాన్ని సమర్పిస్తూ ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించాలి. మధ్య మధ్యలో విష్ణు సహస్రనామం లేదా గోవింద నామాలను పారాయణం చేయవచ్చు. పూజ పూర్తయిన తర్వాత పాలు, పండ్లు లేదా సాత్విక నైవేద్యం సమర్పించాలి. హారతి ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి గోవింద నామస్మరణ చేయాలి. పూజ ఫలితాలు. భక్తి సంప్రదాయం ప్రకారం తులసి పూజ వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇంట్లో ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి పెరుగుతాయని చెబుతారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్మకం. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. హరి నామస్మరణపై భక్తి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన సూచన:
1,00,000 తులసి దళాలను ఒకే రోజులో సమర్పించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పూజలో సంఖ్య కంటే భక్తి, శ్రద్ధ, నిష్కపటమైన మనస్సే ముఖ్యమని ఆధ్యాత్మిక గురువులు చెబుతారు. మీ శక్తికి తగ్గట్టుగా తులసి దళాలు సమర్పిస్తూ భగవన్నామాన్ని జపించడం కూడా ఎంతో శ్రేయస్కరం. భక్తులారా, ఈ తోలి ఏకాదశి రోజున మనమందరం శ్రీమన్నారాయణుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిద్దాం. తులసి దళాన్ని సమర్పిస్తూ ఒక్కసారి అందరం కలిసి జపిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. శ్రీనివాస గోవింద.